సర్వరోగ నివారణి, సత్య జ్ఞాన ప్రసాదిని, సకల భోగకారిణి. ధ్యానం వల్ల మన యొక్క బ్రెయిన్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎప్పుడైతే అద్భుతంగా పనిచేస్తుందో అప్పుడు మనము చదువులో, ఆటల్లో, పాటల్లో, డ్యాన్స్లో అన్నిట్లో ఫస్ట్ ఉంటాము. కేవలం ధ్యానం చేయడం వల్ల మాత్రమే ఇంత అద్భుతమైన లాభాలను మనము పొందవచ్చు. ప్రతి దాంట్లోనూ ఫస్టే వస్తుంది. అప్పుడు మనము అన్ని రంగాలలో నంబర్ 1 పొజిషన్లో ఉంటాం. చదువులో, ఆటల్లో, పాటల్లో, డ్యాన్స్లో, రిలేషన్షిప్స్లో అన్నిట్లోనూ ఒక అద్భుతమైన స్థితిలో ఉంటాము. కాబట్టి ధ్యానము అనేది ప్రతి ఒక్క మానవునికి ఎంతో గొప్పదైనది. ఈ యొక్క శ్వాసను మాత్రమే, అది కూడాను సహజంగా జరుగుతున్న శ్వాసను గమనించండి. గట్టిగా కానీ మెల్లగా కానీ ప్రయత్నపూర్వకంగా మనము శ్వాసను తీయరాదు. వన్ జీరో. మీ చేతి వేళ్ళను కళ్ళపై పెట్టుకోండి. చేతి వేళ్ళను కళ్ళపై పెట్టుకోండి. నిదానంగా విత్ స్మైల్ నవ్వుతూ కళ్ళు తెరవండి. ఇంత అద్భుతంగా ధ్యానం చేసిన మీ అందరికి ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा. Talangutom, takata diginatom, talangutom, takata diginatom, talangutom, talangutom, taka diki, takata diginatom, taka diki, takata diginatom, taka diki jan, tadiginatom. కంపల్సరీగా మనము చేయవలసిన కార్యక్రమం. కాబట్టి ఎలా అనిపించిందమ్మా? ఏం ఎక్స్పీరియన్స్ వచ్చింది మీకు? ఏమేమి కనిపించాయి చెప్తారా? ఎవరైనా చెప్పండి, మీకు వచ్చిన అనుభవాలు ఏమైనా ఉన్నాయా? చాలా అద్భుతంగా చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ నాట్య సమ్రాట్ శ్రీ బొమ్మిడి నరేష్ కుమార్ సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెడిటేషన్ క్లాస్ అవుతుంది. ఈరోజు చాలా బాగా జరిగింది. ఈ మెడిటేషన్ చేయడం వల్ల మనకి బ్రీతింగ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. నాకు ఈరోజు మెడిటేషన్ చేస్తే చాలా రిలాక్సేషన్ వచ్చింది. మైండ్ పీస్ఫుల్ ఉంటుంది. జ్ఞానం ద్వారా మనం ఏదైనా సాధించగలుగుతాం. అందరూ మెడిటేషన్ క్లాస్కి రావాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. అందరికీ శుభోదయం.
నా పేరు శ్రీత. నరేష్ కుమార్ సార్ ఫౌండేషన్ ద్వారా మేము ఇక్కడ ఈరోజు ధ్యానం కార్యక్రమం చేశాము. మా ధ్యానం ఇందాక అయిపోయింది. చాలా పీస్ఫుల్గా అనిపించింది. ప్రశాంతంగా బర్డ్స్ సౌండ్స్, చెట్ల గాలి, బ్రీత్ లెవెల్స్ ఇంక్రీజింగ్, కోపం రాదు, సైలెన్స్ ఉంటాం, షార్ప్ మెమొరీ పవర్ ఉంటుంది ఎక్కువ. థ్యాంక్ యూ. అందరికీ శుభోదయం. నా పేరు సేజల్ సాన్వి. ఇక్కడ యోగా క్లాస్ శ్రీ నాట్య సామ్రాజ్ బొమ్మిడి నరేష్ కుమార్ సార్ గారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెడిటేషన్ క్లాస్ పెట్టారు. అందరూ ఇక్కడికి రావాలని కోరుతున్నాము. ఇక్కడ చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. శుభోదయం. నా పేరు విశ్వద. మా గురువు గారి పేరు బొమ్మిడి నరేష్ కుమార్ గారు. ఈరోజు మేమందరం మెడిటేషన్ చేశాము. చాలా బాగా జరిగింది. చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. నా పేరు అనిరుద్. శ్రీ బొమ్మిడి నరేష్ కుమార్ సార్ గారి దగ్గర ఫౌండేషన్ దగ్గర యోగా క్లాస్ జరుగుతున్నది. అందరూ రావాలని కోరుకుంటున్నాను. మెడిటేషన్ చేయడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. చదువు, ఆడడం అన్నీ ఫస్ట్ మనమే వస్తాము. మరియు పక్షుల సౌండ్ ఇంకా అన్నీ వినబడ్డాయి. చాలా బాగుంది మెడిటేషన్. అందరూ రావాలి ఖచ్చితంగా. అందరికీ శుభోదయం. మేము గత 3 వారాలుగా కలోదయం ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము. నాట్య సామ్రాట్ నరేష్ గురు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కలోదయం ప్రోగ్రాంని నిర్వహిస్తున్నాము. దీనిలో భాగంగా పిల్లలకి మరియు మహిళలకి, పెద్దవారికి అందరికీ మేము యోగా, ధ్యానం, చిన్న చిన్న సూర్య నమస్కారాలు, చిన్న చిన్న డ్యాన్స్ బిట్స్తో వాళ్ళకి మానసిక సంతోషాన్ని కలిగించడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము. మేము ఈరోజు ఇక్కడ ఎస్కెలర్ డిగ్రీ కాలేజ్లో యోగా చేశాము. రమేష్ గురువు గారి ఆధ్వర్యంలో మాకు మెడిటేషన్ సమయంలో చాలా పీస్నెస్, హ్యాపీనెస్ అనిపించింది. ఇక్కడ ఈ చల్లని వాతావరణం, ఈ సూర్యకిరణాలు మమ్మల్ని నిలువెచ్చగా తాకుతూ ఉంటే చాలా ఆనందంగా అనిపించింది. ఒక కొత్త అనుభూతిని మేము పొందాము. మేము గత 3 వారాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీనివల్ల మేము చాలా పాజిటివ్స్ని తీసుకుంటున్నాము. మా ఫ్యామిలీలో మా పిల్లలు, మేము చాలా చేంజ్ అయ్యాము. కలోదయం ప్రోగ్రాం ద్వారా నరేష్ గురు గారు ఫౌండేషన్ ఆధ్వర్యం ద్వారా మీ అందరినీ మేము ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఆదివారము ఉదయం 7 గంటలకి మా ప్రోగ్రాం నిర్వహించబడుతుంది. మీరందరూ తప్పకుండా వచ్చి మానసిక ఆనందాన్ని పొందాలని మేము కోరుచున్నాము. ఆరోగ్యమే మహాభాగ్యము. మనసు సంతోషంగా ఉంటే డే అంతా సంతోషంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ప్రోగ్రాంలో పాల్గొని మీరు సంతోషంగా, ఆనందాన్ని పొందాలని, ఉత్సాహంగా మీ జీవితాన్ని గడపాలని మేము కోరుచు మిమ్మల్ని ఈ ప్రోగ్రాంకి ఆహ్వానిస్తున్నాము. ఈ ప్రోగ్రాంలో భాగస్వాములు కావాలని, మీరు కూడా మానసికంగా ఆనందంగా ఉండాలని కోరుచున్నాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన నరేష్ గురువు గారికి మా ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. ఈరోజు కలోదయం అనే కార్యక్రమాన్ని ప్రారంభించాము. గత కొంతకాలంగా నడుస్తుంది, కానీ ఇప్పుడు కలోదయం కార్యక్రమంలో నరేష్ గురు ఫౌండేషన్ అని కొత్తగా మేము స్థాపించడం జరిగింది. మేదిని లలిత కళాక్షేత్రం, నాట్య కళాక్షేత్రం, దాని నుండి అన్ని రకాల కళల్ని, అన్ని రకాల విభాగాల్ని, కళలన్నీ పిల్లలకు రావాలి. పిల్లలు నాట్యంలోనే కాదు, మిగతా అన్ని విషయాల్లో కూడా పర్ఫెక్ట్గా ఉండాలన్న ఉద్దేశంతో, ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్నీ సిద్ధిస్తాయి అనే ఉద్దేశంతో యోగా, మెడిటేషన్ మరియు నాట్యం ఇలా అన్ని విధాల కార్యక్రమాలని ప్రారంభించుకోవడం జరిగింది. పిల్లలకు ఇప్పుడే అన్ని నేర్పినట్టయితే వాళ్ళు ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా, ఆరోగ్యవంతంగా మరియు అన్ని చదువులో కూడా ఎన్నో అద్భుతాలని సాధించగలుగుతారు. అందుకని ఈరోజు మా నాట్యగురు ఫౌండేషన్లో శ్రీ రమేష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించాము. మెడిటేషన్లో మానసికంగా ఉన్నటువంటి రుగ్మతలన్నీ తొలగిపోయి
ఎంతో వాళ్ళు ఉల్లాసంగా ఉత్సాహంగా తయారవుతారు. కనుక ఈరోజు రమేష్ గారు ఎంతో అద్భుతంగా చెప్పారు. రమేష్ గారితో సహకారంగా ఈ రోజుల రాజశేఖర్ గారు కూడా పాల్గొనడం జరిగింది. ఇప్పుడు రమేష్ గారు మా పిల్లలకి ఎంతో అద్భుతంగా మెడిటేషన్ క్లాస్ నిర్వహించారు. ఒకసారి వారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ శుభోదయం. కళోగ్రాన్ని నాట్య సామ్రాట్ నరేష్ మాస్టరు చాలా అద్భుతంగా గత కొన్ని వారాలుగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఒకటే ప్రోగ్రాం కాకుండా ధ్యానము, యోగా, నాట్యము, పురాణాలు, ఇతిహాసాలు అన్నిటిని గురించి వివరించడం జరుగుతుంది. ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉన్న సమస్య ఏంటంటే మానసిక సమస్య. సర్వ రోగాలకి కారణం ఏంటిదంటే మానసిక సమస్యలు. మనసు కనుక సరిగా ఉన్నట్లయితే ఏ రోగం రాదు అనేది గత యుగాలుగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనం మనసును శుభ్రంగా ఉంచుకోవాలి, మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి అంటే యోగా, ధ్యానము, జ్ఞానం అనేది పొందవలసి ఉంటుంది. కాబట్టి ఎంత సంపాదించామనేది కాదు, ఎంత ఆరోగ్యంగా ఉండడం అనేది ఉన్నాము, ఎంత ఆరోగ్యంగా జీవిస్తున్నాము, ఎంత అద్భుతంగా జీవిస్తున్నాము, ఎంత సంతృప్తిగా జీవిస్తున్నాము అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మనకు గొప్ప అవకాశం వచ్చింది ఇప్పుడు నరేష్ గారి ఆధ్వర్యంలో, వారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో. ఇవన్నీ జగిత్యాల జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు ఈ ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ మనము ధ్యాన కార్యక్రమం అనేది నిర్వహించడం అనేది జరిగింది. ప్రతి ఆదివారము ఈ అద్భుతమైన కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇంతటి అద్భుతాన్ని అవకాశం కల్పించిన నరేష్ మాస్టర్కు నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మెడిటేషన్ క్లాస్ని రాజశేఖర్ గారు వారు కలిసి ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఇప్పుడు రాజశేఖర్ గారు మాట్లాడతారని కోరుతాం. ఓం శ్రీ స్వామి శరణం అయ్యప్ప. ఎందుకంటే స్వామి శరణం. నరేష్ గురువు గారు అయ్యప్ప దీక్షలో ఉన్నారు. ఈ కళోదయం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇందులో మెడిటేషన్, యోగా, డ్యాన్స్ ఇంకా తదితర కళాత్మకమైనటువంటి కార్యక్రమాలను తాను నడిపించడం కోసం ముందుకు తీసుకొచ్చినందుకు చాలా సంతోషం. ఇది చాలా శుభ పరిణామం. ఈ కళోదయం అనే కార్యక్రమం ముందు చాలా అభివృద్ధి చెందాలని, ఇలా అందరూ దీనిని సద్వినియోగం చేసుకుంటారని, అంటే మనం అందరం కలిసి మరింత ముందుకు తీసుకెళ్తూ మన సంస్కృతిలో మనం మెడిటేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇది ఈ రోజు ఇలా ప్రారంభించుకోవడం చాలా అద్భుతంగా ఉంది. దినతం తక దినతం తలంగుతం తక తదిగినతం తలంగుతం తక తదిగినతం తలంగుతం తలంగుతం తక దికి తక తదిగినతం తక దికి తక తదిగినతం తక దికి జన్ తదిగినతం